రైట్ బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా 2 ఏళ్ల తర్వాత ప్రపంచానికి తన స్వరాన్ని వినిపించారు. ఇది తాము నిర్మించినటువంటి బంగ్లాదేశ్ కాదని ముందుగా విద్యార్థులతో చర్చలు జరపాలనుకున్నాం. అయితే నిరసనల పేరుతో ఉగ్రవాదులు క్రిమినల్స్ విడుదలయ్యారు. ఇక మీడియాను టార్గెట్ చేశారు, జర్నలిస్టులను చంపేశారు. 10,000 మందికి పైగా అవామీ లీగ్ నేతలు చంపబడ్డారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసినటువంటి కుట్ర అంటూ షేక్ హసీనా తన వాయిస్ ద్వారా ప్రపంచానికి సందేశాన్ని పంపారు. పైగా తనపై 600కు పైగా కేసులు నమోదు చేశారు. ఇది అధికార మార్పిడి అంటూ యూనస్ కూడా అంగీకరించారు. ఇక నా భవిష్యత్తు గురించి నాకు చింత లేదు, నేను మాతృభూమికి తిరిగి వస్తానని, శాంతి శ్రేయస్సు బంగ్లాదేశ్ పునర్నిర్మాణం కోసం ప్రజల కోసం తప్పకుండా తిరిగి వస్తానంటూ కూడా షేక్ హసీనా తన వాయిస్ మెసేజ్ లో తెలియజేశారు. Muhammad Yunus himself said this was a meticulously designed movement led by a mastermind. His own words exposed the truth. It was not simply a spontaneous student protest. There was no visible or responsible leadership. Instructions were given invisibly. It was organized, directed, and used to create a path to power outside the ballot box. From July 15th, the character of the movement changed. Killings, arson, attacks, and looting began. State property was destroyed. Bangladesh television was attacked and set on fire. So as different buildings like Shetu Bhavan, the Directorate General of Health Services, the EPI vaccination program building, Farmgate Metro Rail Station, flyover, Mohakali Elevator Expressway, Science Research Facilities, the Disaster Management Office, a National Database Center, a COVID-19 special hospital, Bangladesh Medical University, residential hotels, industrial facilities, businesses, prisons, and including Noshingdi and other district jails were attacked, vandalized, or burned. All the terrorist criminals were released. Awami League offices were vandalized across the country. Leaders and workers were attacked and killed. Homes of ministers and senior figures associated with my government were looted and burned. The media was also targeted. Nearly 50 media center, private television stations, and newspaper offices were attacked or set on fire. My return and the return of the Awami League to the democratic process is not about power. It is about putting Bangladesh back to the right track. It is about reviving the country's path of development, progress, secularism, stability. I want to return to Bangladesh to one purpose: to stand beside the people and help improve their lives. The people are the source of all power. I believe in them, I trust them, I love them, and I will return to them. Joy Bangla, Joy Bangabandhu. రైట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇక బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇక ప్రపంచానికి తన స్వరాన్ని వినిపించారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఇక అది తాము నిర్మించినటువంటి బంగ్లాదేశ్ కాదని ముందుగా విద్యార్థులతో చర్చలు జరపాలనుకున్నామని, అయితే నిరసనల పేరుతో ఉగ్రవాదులు క్రిమినల్స్ విడుదలయ్యారంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మీడియాను టార్గెట్ చేశారు, అలాగే జర్నలిస్టులను చంపేశారు. 10,000 మందికి పైగా అవామీ లీగ్ నేతలు చంపబడ్డారంటూ షేక్ హసీనా ఈ సందర్భంగా తన వాయిస్ మెసేజ్ను ఇటు ప్రపంచానికి తెలియజేసింది. సో షేక్ హసీనా చేస్తున్నటువంటి ఈ వాయిస్ మెసేజ్ ఇప్పుడు ప్రపంచ దేశాలను కూడా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చాయి. ఎందుకు బంగ్లాదేశ్లో విచ్ఛిన్న పరిస్థితులు వచ్చాయి, అలాగే ప్రభుత్వం ఎందుకు కోల్పోయింది, అక్కడ అధికార మార్పిడి ఎలా జరిగింది, అసలు ఏం జరిగింది? ఎందుకంటే దాదాపుగా బంగ్లాదేశ్ వైపు ప్రపంచ దేశాలన్నీ కూడా అటే చూశాయి. సో ఏం జరిగింది? ఇప్పుడు షేక్ హసీనా ఈ యొక్క వాయిస్ మెసేజ్ ద్వారా ఇటు ప్రపంచ దేశాలకు కానివ్వండి, ముఖ్యంగా బంగ్లాదేశ్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే అంశానికి సంబంధించి కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా ఉన్నారు. రాము, ఆఫ్టర్ లాంగ్ టైమ్ షేక్ హసీనా ఇటు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని తన వాయిస్ ని విడిపించింది.
సో ఇది ఏ విధంగా చూడొచ్చు, బంగ్లాదేశ్ ప్రజలు ఈ వాయిస్ మెసేజ్ పై ఎలాంటి స్పందించే అవకాశం ఉంది, ఎలాంటి స్పందన ఇచ్చే అవకాశం ఉంది, అండ్ అలాగే ఇప్పుడున్నటువంటి పార్టీ రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో దీనిపైన ఎలాంటి స్పందన ఇచ్చే అవకాశం ఉంది? బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా దాదాపు 2 ఏళ్ల తర్వాత తొలిసారిగా ప్రపంచాన్ని ఉద్దేశించి తన సందేశాన్ని విడుదల చేశారు. 2024లో విద్యార్థుల ఉద్యమం తర్వాత అధికారాన్ని కోల్పోయిన భారత్ కు వచ్చిన హసీనా ఇప్పుడు ఆడియో సందేశం ద్వారా ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మేము నిర్మించిన బంగ్లాదేశ్ కాదు అని వ్యాఖ్యానించారు. 2024లో విద్యార్థుల నిరసనలు ప్రారంభమైనప్పుడు తాము చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని ప్రయత్నించాము, కానీ ఆ పరిస్థితిని కొందరు తమ స్వప్రయోజనాల కోసం మలిచారని ఆమె ఆరోపించారు. అయితే నిరసనల పేరుతో ఉగ్రవాదులు, నేరస్తులు విడుదలయ్యారని, మీడియా సంస్థలు లక్ష్యంగా మారావని, పలువురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారని ఆరోపించారు. అలాగే ఏదైతే అవామీ లీగ్ కు చెందిన 10,000 మంది పైగా నాయకులు, కార్యకర్తలు చంపబడ్డారని కూడా ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా తనపై 600కు పైగా కేసులు నమోదు చేశారు. ఇవన్నీ రాజకీయ ఉద్దేశంతో పెట్టినవని హసీనా ఆరోపించారు. తన ప్రభుత్వం పతనం కేవలం సహజ రాజకీయ మార్పు కాదని ముందు ప్రణాళిక వేసి అమలు చేసి కుట్రలో భాగంగానే ఆమె వ్యాఖ్యానించారు. తన వ్యక్తిగత భవిష్యత్తుపై కూడా తనకు ఎలాంటి భయం లేదని చెప్తూ నేను తప్పకుండా నా మాతృభూమికి తిరిగి వస్తానని, బంగ్లాదేశ్ లో శాంతి, స్థిరత్వం, అభివృద్ధి పురోగతి కోసం ప్రజల మధ్యలోకి వస్తానని హసీనా అయితే స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం బంగ్లాదేశ్ లో అవామీ లీగ్ కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతుంది. 2024 విద్యార్థి ఉద్యమం తర్వాత దేశంలో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. హసీనాపై పలు కేసులు నమోదవగా ఆమె వాటిని రాజకీయ ప్రేరేపణ కేసుగా ఖండిస్తున్నారు. మరోవైపు తాత్కాలిక ప్రభుత్వం మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే 2 ఏళ్ల తర్వాత షేక్ హసీనా చేసిన ఈ తొలి బహిరంగ సందేశం బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆమె చేసిన ఆరోపణలు, తిరిగి స్వదేశానికి వస్తాననే ప్రకటన, అలాగే అనామీ లీగ్ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ రాజకీయాల్లో మరింత ప్రభావితం చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయి, రైట్, థ్యాంక్ యూ రాము.